డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఈ యొక్క మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతకుముందే మన నాయకులు వాకా మురళి గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క మీడియా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీడియా మిత్రులు కూడా దీన్ని చక్కగా కవర్ చేయగలరని ఒక స్పెషల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఎస్పెషల్లీ ఫర్ ప్రింట్ మీడియా. ఎందుకంటే ఇది చూడండి, మీరు ఈరోజు మామూలుగా మనం చూస్తున్నట్లయితే హతీరాంజీ మఠానికి, హతీరాంజీ బాబాకి తిరుమల శ్రీవారు ఒక బానిస అయితే ఈరోజు మఠం అధికారులందరూ కూడా కానీ వైసీపీకి, అదేగా వైసీపీ నాయకులకి బానిసలుగా చేస్తున్నారు. పేదలను కొట్టి పెత్తందారులకు, పెద్దలకు మఠం భూములు ఆక్రమిస్తున్నారు, విచ్చేస్తున్నారు. మీరు చూసినట్లయితే చూడండి, ఇది వచ్చింది మఠంలో ఎక్కడో పెంచబ్రోల్ దగ్గర, అంటే గుంటూరు జిల్లాలో పర్మనెంట్గా జాబ్ చేస్తూ డిప్యుటేషన్ మీద మన హతీరాంజీ మఠంలో ఉన్నటువంటి ఏఓ కె రమేష్ నాయుడు గారు ఉదయం 4 గంటలకి డెమాలిష్ చేయాలి అని చెప్పేసి ఇచ్చిన జీవో. ఉదయం 4 గంటలకి అంటే అర్ధరాత్రి 4 గంటలకి మీరు డిమాలిష్ చేయండి అని చెప్పి ఆర్డీఓ గారిని, పోలీస్ అధికారులని, అదేవిధంగా డిఎస్పీని సీసీలో పెట్టించారు. అంటే 4 గంటలకు కొట్టవలసిన అంతర్యం ఏముంది? అలా చేయాల్సిన పని ఉండాలి. మఠం భూములను మీరు అంత సమృద్ధి చేసేట్టుగా ఉంటే 4 గంటలు చేయాల్సిన అవసరం ఏముండాలి? సో దానికే అదే ప్రాంతంలో చూడండి, అదే మఠం భూములకి నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారు. ఇది ఎవరు ఇచ్చారు? తుమ్మలగుంట పంచాయతీ అధికారులు ఇచ్చారు నో అబ్జెక్షన్ లెటర్. అదేవిధంగా పన్ను కట్టించుకున్నారు వాళ్ళ దగ్గర. ఇది కూడా చూడండి, తుమ్మలగుంట పంచాయతీ అధికారుల దగ్గర పన్ను కట్టించుకున్నారు. దానికి అదేవిధంగా ఏపీఎస్ పీడీసీఎల్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవారు బిల్లు కూడా పే చేస్తున్నారు. అంటే మీరే నో అబ్జెక్షన్ లెటర్ ఇచ్చారు. దీనికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహకరిస్తున్న వ్యక్తి ఎవరంటే మన తుమ్మలగుంట ప్రకాష్ రాజు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. చూడండి, 5వ తారీఖు మే నెలలో ఇతనే చెప్పాడు. నేను హైలైట్ కూడా చేసిండా, బాగా చూసినట్లయితే చూడండి, మఠం భూముల్లో కట్టిన ఇళ్ళకి ఎన్ఓసీలు అన్నీ కూడా ఇచ్చి చాలా శ్రమపడి వాళ్ళందరికీ ఇచ్చాడంట. ఈ మఠం భూములకు నువ్వు, నీ కుమారుడు మీ పబ్బం కనుక్కోవడానికి పేద ప్రజలను మోసగించి, పేద ప్రజలకు 10 లక్షలు లెక్కన వాళ్ళు ఇల్లు కొనడానికి 10 లక్షలు స్థలం కొనడానికి, దాన్ని కట్టడానికి మళ్ళీ ఇంకో 10 లక్షలు, 20 లక్షలు, మళ్ళీ ఈ యొక్క ఎన్ఓసీలు తేవడానికి ఇంకో ఒక 2-3 లక్షలు పెట్టి మొత్తం ఒక 20-25 లక్షలతో ఏదో పేదలు ఉండాలనుకుంటే చూడండి, మీరే ఇంటికి చెప్తున్నారు పట్టా ఇచ్చాము. మఠం భూములకు పట్టా ఇవ్వడానికి నువ్వెవరు? మీకు జీవోనే చెప్తుంది, ఎండోమెంట్ జీవోనే చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎండోమెంట్ జియో ప్రకారం తీసుకున్నట్లయితే అసలు అమ్మే రైట్స్ కానీ ఏవి కానీ లేవని చెప్తుంది. యాక్ట్ నెంబర్ 83 ప్రకారం తీసుకుంటే చూడండి, ఎండోమెంట్ యాక్ట్ 83 ప్రకారం తీసుకుంటే సెక్షన్ 83 ఆఫ్ రూల్, నువ్వు ఏ లా అన్నా తీసుకో, 83(1) తీసుకో, 83 క్లాస్ 4 తీసుకో, ఎక్కడి నుంచి తీసుకున్నా సరే మఠం భూముల మీద ఎవ్వరికి అధికారాలు లేవు, రిజిస్ట్రేషన్ చేయడానికి లేవు అన్నారు. మరి మీరు మఠం భూములను పర్యవేక్షించే వాళ్ళలాగా ఈ యొక్క కె రమేష్ నాయుడు గారు ఏవో, అలాగే ఏఈఓ శ్రీనివాసులు రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి అవుతేనేమి, లేకపోతే పెత్తందారులకు అవుతేనేమి పేదలను కొట్టి పెత్తందారులకు ఇస్తూ పబ్బం గడుపుతున్నారు. మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? మనం బాగా వీళ్ళిద్దరి క్రిమినల్ హిస్టరీ చూసినట్లయితే ఏఈఓ శ్రీనివాసరెడ్డి గారు అనేవాళ్ళు శ్రీశైలంలో జాబ్ చేస్తున్నాడు. అతనికి వచ్చే పే స్కేల్ అంతా కూడా శ్రీశైలం నుంచి వస్తుంది. మరి డిప్యుటేషన్ మీద ఇక్కడ చేస్తున్నావు, డిప్యుటేషన్ మీద చేస్తున్నావు అంటే ఏం ఆశించి చేస్తున్నావు? అంటే ఇక్కడిక్కడ అధికారులు లేరా? మీరు తప్పాంచి ఏవిగా పనిచేయడానికి శ్రీనివాసరెడ్డి తప్పాంచి ఎవరూ లేరా? అదేవిధంగా కె రమేష్ నాయుడు గారు పెంచలకోన దగ్గర అతను పర్మనెంట్ ఎంప్లాయీగా గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ గుంటూరు జిల్లాకు సంబంధించి వచ్చి వాళ్ళు గుంటూరులో జాబ్ చేస్తూ డిప్యుటేషన్ మీద తిరుపతికి వచ్చారు. వీళ్ళని ఇక్కడ కేపించింది ఎవరున్నారు వీరు వెనక? వీళ్ళందరినీ కూడా కానీ సస్పెండ్ చేయాలి. వీళ్ళిద్దరిని ముఖ్యంగా ఏవో రమేష్ నాయుడు గారిని, ఏఈఓ శ్రీనివాసరెడ్డి గారిని కానీ ఇద్దరిని సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి ఎందుకు ఈ విధంగా సస్పెండ్ చేయడం అంటున్నా అంటే, రిపోర్ట్ స్పీడ్ పోస్ట్ చేస్తున్నానంటే వీళ్ళు మీరు బాగా ఆక్రమించండి. మఠం భూముల్లో ఏపీఎస్ పీడీసీఎల్ అధికారులు ఇచ్చిండారు నీట్గా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేదానికి ఉందా? వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. 2వ పాయింట్, ఇదే పంచాయతీ అధికారులు నేను ఎన్ఓసి ఇస్తున్నా అంటున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు. ఇదే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నేనే ఇచ్చాను అని 2017లో ఒక రైతు బాంధవుడు మఠం భూములు చూడండి, ఈ ప్రకాష్ రాజ్ లీలలు ఎలా ఉన్నాయంటే
2017లో పేదలకు మఠం భూములు కట్టబెట్టడంతో ఇబ్బంది లేనప్పుడు 2024లో ఎట్ట ఇబ్బంది వస్తుంది? నేను ఏవో రమేష్ నాయుడు గారిని మొన్న ఒక ప్రెస్ మీట్లో అడిగితే తను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఉన్నాయి, వాళ్ళు అక్రమంగా కట్టినారని అన్నాడు. నేను ఏవో రమేష్ నాయుడు గారిని అడిగేది ఏంటంటే అదే ప్రాంతంలో అదే సర్వే నెంబర్లో 2 ఫ్లోర్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, 7 ఫ్లోర్లు కట్టుకున్నారు, వాళ్ళందరూ మఠం భూములు కాదా? అంటే మఠం భూములకైనా రూల్ ఉంటుందా? అంటే ఒక చిన్న పాక వేసుకుంటే వీళ్ళని కొట్టేయాలి, 2 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు, 7 అడుగుల భవనం ఉంటే కొట్టకూడదు అనే ఉన్న రూల్ ఉందా? లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎవరన్నా చెబితే వాళ్ళని మాత్రమే కొట్టాలని రూల్ ఏమన్నా ఇచ్చాడా? అంటే నువ్వు దేనికి మఠానికి కాపు కాస్తున్నావా, చెవిరెడ్డికి కాపు కాస్తున్నావా? లేదా మఠం అధికారులుగా ఉండి మఠం భూములు పరిహరించాల్సింది పోయి మీరే మఠం అధికారులుగా ఉండి రాజకీయ నాయకులు తొత్తులుగా మారి ఎక్కడెక్కడ మఠం భూములు ఉన్నాయి వాటిని ఏ విధంగా కొట్టేయాలని మీరు చెప్తున్నారా? మరి దీని ఆంతర్యం ఏంటి? దీనికి అనగానే ఎవరున్నారు? మీరు 4 గంటలకు పొమ్మని చెప్పడానికి సంబంధం ఏంటి? పోనీ ఏపీఎస్పీడీసీ అధికారులు అడుగుతున్నా, 4 గంటలకు మేము ప్రజలు సర్వీస్ ప్రొవైడర్ మీరు. ఏపీఎస్పీడీసీఎల్ అనేది ఏంటంటే విద్యుత్తుని ప్రజలకు సరఫరా చేయి ఒక సంస్థ. ఆ సంస్థ ఎటువంటి నోటీస్ లేకన్నా 4 గంటలకు మీరు వదిలేస్తే ఆ ఇంట్లో నివసిస్తూ ఉండి ఆ క్రెయిన్తో కొట్టేస్తే చచ్చిపోతే ఎవరు దానికి జవాబుదారు ఎవరు? మఠం అధికారులు జవాబుదారా, లేదా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అధికారులా, లేదా వాళ్ళ కొడుకు ఒక అమూల్ బేబీ అతను అధికారి అవుతారా? ఎవరు బాధ్యత వహిస్తారు? నెక్స్ట్, మఠం అధికారులు నిజంగా మీకు దమ్ము ఉంటే దాని వెనకానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు 30 ఎకరాలు లీజు తీసుకున్నాడు, దాన్ని కొట్టండి. అంతేగాని మీరు పేదలను కొట్టి పెద్దలకి మీరు పబ్బం గడుపుతూ ఉంటే ఇది ఏ విధంగా మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు? కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేయాలని ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ద ఎండోమెంట్ కమిషనర్ సత్య గారు, ఎండోమెంట్ కమిషనర్ రాస్తున్నా, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాస్తున్నా, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, వీళ్ళ నలుగురికి కూడా కానీ ఈ యొక్క ఏదైతే ఏవో రమేష్ నాయుడు గారిని అదేవిధంగా ఏఈఓ శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలని ఐ వుడ్ హంబుల్ రిక్వెస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అలాంగ్ విత్ ద ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ, అలాంగ్ విత్ చీఫ్ సెక్రటరీ కెఎస్ జవహర్ రెడ్డి, అలాంగ్ విత్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఫర్ కరికవేల్ వలవేన్. These 4 persons, I would request to all of 3 superiors to take a immediate action on K. Ramesh Naidu, the administrative officer of Hathiramji Matamji, along with the AEO Srinivasu Reddy to take a immediate action and suspend them their duties immediately. Otherwise, I will go with the central government to take a action on the all bureaucrats. This is what we are going to do with the Janasena Party Chandragiri Niyojakavargam. సో ఖచ్చితంగా నేను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ అందరినీ కూడా కానీ రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళిద్దరిని తక్షణమే సస్పెండ్ చేసి వీళ్ళు ఎక్కడైతే పేరెంట్ ఆర్గనైజేషన్ చేస్తున్నారో దాంట్లో కూడా వీళ్ళు మూవ్ చేసే విధంగా చేయాలంటే కానీ ఇక్కడ ఎక్కడా ఉండకూడదు. ఒకటి ఆలోచించండి ప్రజలారా, జాగ్రత్త కాదు, ఇంకెవరూ లేరా అంటే ఈ యొక్క ఏఈఓ శ్రీనివాసరెడ్డి ప్లస్ రమేష్ నాయుడు అక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ జాబ్ చేయడానికి ఇక్కడ ఈ ప్రాంతం వాసులు ఎవరూ లేరా? అంత స్టఫ్ ఉన్న వ్యక్తులు కానీ అంత ప్రతిభావంతులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులుగా ఎవరూ లేరా? ఎందుకు వేస్తున్నారు? దీనికి వెనక ఎవరున్నారు? వీళ్ళందరినీ తీసే ముందు వీళ్ళిద్దరినీ సస్పెండ్ చేసినట్లయితే వాళ్ళ కార్యక్రమాలకన్నీ కూడా చెక్ పెట్టచ్చని నేను జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాను. మీడియా మిత్రులందరూ కూడా కానీ ఈ యొక్క విషయాన్ని అన్నింటి కూడా చక్కగా కవర్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మీ అందరినీ ప్రత్యక్షంగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండాల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.